టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇటీవల కాలంలో సినిమాలతో పాటు వివాదాలతోనూ ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. కొన్ని రోజులుగా ఆయన మాట్లాడే మాటలు కాంట్రవర్సీ అవుతున్నాయి. సినిమా ఈవెంట్స్, ఇంటర్వ్యూలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా రాజేంద్ర ప్రసాద్ మరోసారి నోరు జారారు. తన పక్కనే ఉన్న నటులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. సీనియర్ డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆదివారం హైదరాబాద్ లో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఆ వేడుకకు తనిఖీల భరణి, రాజేంద్ర ప్రసాద్, మురళీమోహన్, శ్రీకాంత్, రోజా, ఆమని, ఇంద్రజ, లయ, రవలి, బ్రహ్మానందం, ఆలీ, ఉత్తేజ్, శివాజీ రాజా తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రోగ్రామ్ లో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఆలీ ఎక్కడ అంటూ ఓ అసభ్య పదాన్ని వాడారు. కాదురా, నేను ఎంత మిస్ అయ్యానో అంటే క్షమించాలి. ఇలా ఉంటుందని మీరందరూ వస్తున్నారని నిన్న కనుక అచ్చన నీ సంగతి బయటికి వెళ్ళక చూసుకుందాం. మనం ఎప్పుడూ ఉన్నదే కదా. వీళ్ళందరి నుంచి పక్క తీసుకెళ్ళి అచ్చన నేను మళ్ళీ పైకి హలో అని ఎరా అలిగా ఏడు ఎక్కడ లంచాడు ఇలా మనకు అలవాటే కదా. సత్యంగా నిన్న నేను ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి విజయవాడ వెళ్ళాల్సి వచ్చింది. చప్పట్లు కొట్టరా? బుద్ధుందా లేదా నాకు? ఎన్టీఆర్ అవార్డు అని చప్పట్లు కొట్టరా? ఏంటి బ్రెయిన్ పోయిందా అందరికీ? చెప్పి కొట్టించుకోవడం ఏంటన్నయ్య? దానికి కొట్టకపోతే నీకు సిగ్గు లేనట్లు లెక్క. అంతకు ముందు ఆ కార్యక్రమానికి నటి రోజా వస్తున్న సందర్భంలోనూ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ దాన్ని హీరోయిన్ చేసింది నేనే అంటూ కామెంట్స్ చేశారు. ఎవరైనా వచ్చారా? ఓ మై గాడ్, హాయ్ 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 హాయ్, కూర్చో ఇప్పుడే, ఒక కూర్చో, హాయ్ 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 బాగా ఒక హలో ఎక్స్క్యూజ్ మీ, హలో హలో వినాలి ఇది, కూర్చోరా రే. ఒరే కాకి, కాదంబరి కిరణ్ అంటే కాకి వాడు. నేను మాట్లాడాలా లేకపోతే అండి చంపేస్తా. సైలెన్స్, ఒక్క నిమిషం. ఇప్పుడే వేడెక్కింది. దాన్ని హీరోయిన్ చేసిన కూడా నేనే కదా. రోజాని హీరోయిన్ చేసిన కూడా నేనే కదా. సైలెన్స్, ఆమెనే దట్ సైలెన్స్, కూర్చోవే, కూర్చోండి. అంతటితో ఆగకుండా తన వ్యాఖ్యలను తప్పుపట్టే వారికి కూడా హితబోధ చేశారు. కాంట్రవర్సీ చేసే వారి సంస్కారానికే వదిలేస్తాను అంటూ చెప్పుకొచ్చారు. ఈ మధ్య కొన్ని ఫంక్షన్లు గబుక్కుని నేను మాట్లాడుతుంటే కూడా దాన్ని రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. మీ కర్మ, అది మీ సంస్కారం మీద ఆధారపడి ఉంది, నేనేం చేయలేను. ఒకవేళ తప్పుగా అర్థం చేసుకున్నట్టయితే మీ సంస్కారం. నేనైతే ఇట్లాగే ఉంటా, సరదాగా ఉంటా ఎవరితో. ఇప్పుడు ఇళయరాజా గారితో ఆ రోజున మీటింగ్ ఎంత బాగా జరిగింది మనకి.